Today we will discuss the topic called control charts. Control charts మనం ముందు చెప్పుకున్నాం కదా, ఏమేం చెప్పుకున్నాము ఎస్క్యూసీలో. ఎస్క్యూసీ అంటే స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. ఈ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్లో క్వాలిటీ గురించి నేర్చుకున్నాము, క్వాలిటీ కంట్రోల్ గురించి నేర్చుకున్నాము, అలాగే డెఫినేషన్ ఆఫ్ ఎస్క్యూసీ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. అక్కడ మనం ఏమేమి కొత్త పాయింట్స్ నేర్చుకున్నాము. ప్రాసెస్ కంట్రోల్ అంటే నేర్చుకున్నాము, ప్రొడక్షన్ కంట్రోల్ అంటే నేర్చుకున్నాము, అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్, ఛాన్స్ కాజ్ ఆఫ్ వేరియేషన్, అలాగే ఇంకొక కొత్త వర్డ్ స్టేబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్. అందులో మనం క్వాలిటీ గురించి, క్వాలిటీ కంట్రోల్ గురించి నేర్చుకున్నాం. ఆ క్వాలిటీ కంట్రోల్ని ఎలా చెక్ చేసుకుంటాం అనేది ఇప్పుడు చూద్దాం. అందులో క్వాలిటీ కంట్రోల్ చార్ట్స్. కంట్రోల్ చార్ట్స్లో వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే, ఎవరు డిస్కవర్ చేశారంటే WA Schwartz. The control charts theory was discovered and developed by WA Schwartz based on the theory of probability and శాంప్లింగ్. ఇది చాలా పవర్ఫుల్ స్టాటిస్టికల్ టూల్. దీనిని ఎక్కువగా యూజ్ చేసుకుంటూనే ఉంటాం. కంట్రోల్ చార్ట్స్ ఆర్ పవర్ఫుల్ స్టాటిస్టికల్ టూల్స్ ఫర్ డిస్కవరింగ్ అండ్ కరెక్టింగ్ ద అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్ అండ్ ద బేరింగ్ ద ప్రాసెస్ అండర్ ద స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్. Control charts are simple to construct and easy to interpret for detecting whether the sample points fall within the 3 sigma limits. ఇప్పుడు అందులో 3 లైన్స్ ఉంటాయి. ద కంట్రోల్ చార్ట్స్ కన్సిస్ట్ 3 హారిజాంటల్ లైన్స్, కంట్రోల్ లిమిట్ ఆర్ సెంట్రల్ లైన్. అలాగే సెకండ్ వన్ ఏంటి, లోవర్ కంట్రోల్ లిమిట్. థర్డ్ వన్ ఏంటి, అప్పర్ కంట్రోల్ లిమిట్. ఈ మూడిటి గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దీనిని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటామంటే గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసుకుంటాం. గ్రాఫ్ ఎలా ఉంటుంది, మనకి ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది. దీనిని మనం ఏమంటాము, ఎక్స్ యాక్సిస్. దీనిని ఏమంటాము, వై యాక్సిస్. ఇప్పుడు దీనిని సెంట్రల్లో రాసుకునే దానిని CL, దట్ ఈస్ కాల్డ్ సెంట్రల్ లైన్ ఆర్ సెంట్రల్ లిమిట్. దాని డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, ఏ సెంట్రల్ లైన్ ఈజ్ అన్ ఇండికేటర్ ఫర్ డిజైరింగ్ క్వాలిటీ స్టాండర్డ్ ఆర్ ద లెవెల్ ఆఫ్ ద ప్రాసెస్. మనం ఏదైతే ప్రొడక్షన్ చేసుకుంటున్నామో దాని యొక్క లెవెల్ని మనం తెలుసుకోవడానికి సెంట్రల్ లైన్ పెట్టుకుంటాం. తర్వాత దీనిని ఎలా డినోట్ చేసుకుంటాము, CL, సెంట్రల్ లైన్ ఆర్ సెంట్రల్ లిమిట్. సెకండ్ వన్ ఏంటి, లోయర్ కంట్రోల్ లిమిట్. పేరులోనే చూస్తే మనకి అర్థమవుతుంది. లోయర్ అంటే సెంట్రల్ లైన్ కన్నా కింద ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ లోయర్ కంట్రోల్ లిమిట్. దాన్ని నేను ఏమనుకుంటాం, LCL. ద LCL ఈజ్ అన్ ఇండికేటర్ ఫర్ మినిమమ్ యాక్సెప్టెడ్ క్వాలిటీ స్టాండర్డ్. దానిని మనం గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేసుకుంటాము, CL కన్నా కింద. దానిని ఏమంటాము, LCL. అది కింద ఉంది కాబట్టి దానిని మినిమం ఏమని చెప్తాము, మినిమం. తర్వాత అప్పర్ కంట్రోల్ లిమిట్. అప్పర్ కంట్రోల్ లిమిట్, అప్పర్ అనగానే మనకి ఏమవుతుంది, పైన. ద UCL ఈజ్ అన్ ఇండికేటర్ ఫర్ మ్యాక్సిమం యాక్సెప్టబుల్ క్వాలిటీ స్టాండర్డ్. అది ఎలా ఉంటుంది, గ్రాఫ్లో రిప్రజెంట్ చేసుకునేటప్పుడు CL కన్నా పైన ఉంటుంది. దాన్ని ఎలా రిప్రజెంట్ చేసుకుంటాము, UCL. దాన్ని ఎలా ఇండికేట్ చేసాడు వాడు, మ్యాక్సిమం. ఇప్పుడు మనం దీనికి గ్రాఫ్లో రిప్రజెంట్ చేసుకుంటూ వస్తాము. అక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటాయి. అలాగే మధ్యలో ఉండే లైన్ని మనం సెంట్రల్ లైన్ అంటాము. దానిని మనం స్టార్టింగ్ ఇండికేటెడ్ లైన్ అంటాము. దాని కింద ఉండే దానిని LCL అంటాము. దాని పైన ఉండే దానిని ఏమంటాము, UCL. LCLలో ఎలాంటి వాల్యూస్ ఉంటాయి, మినిమం. UCL ఎలా ఉంటాయి, మ్యాక్సిమం. గుర్తుంటుందా? ఇప్పుడు మనం ఒక T అనే ఒక స్టాటిస్టిక్ని బేస్ చేసుకుంటాం. దానిని ఏమంటాము, స్టాటిస్టిక్. దట్ ఈజ్ నథింగ్ బట్ పారామీటర్స్. CL, LCL, UCL. ఈ ఫార్ములాస్ మనం రాసుకుంటాం. ఇక్కడ ఎక్స్పెక్టేషనే కదా మనం చేసుకునేది, కాబట్టి దీన్ని ఎలా డినోట్ చేసుకుంటాం అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T మినిమం అన్నారు కాబట్టి మైనస్. అప్పుడు ఇక్కడ దేని గురించి చెప్పుకున్నాము, 3 సిగ్మా లిమిట్స్ కాబట్టి 3 స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ T. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T UCL ఫార్ములా ఎలా చెప్పుకున్నాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T మ్యాక్సిమం అన్నారు కాబట్టి +3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ T. ఇవి మెయిన్ ఫార్ములాస్. మనం కంట్రోల్ లిమిట్ నేర్చుకునేటప్పుడు దీనిని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటామో గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసుకుంటూ వస్తాం. అప్పుడు మనకి ఎన్ని లైన్స్ ఉంటాయి, 3 లైన్స్. ఫస్ట్ వన్ CL, LCL, UCL. CL అంటే సెంట్రల్ లైన్, దానికి ఫార్ములా ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T. LCL, expectation of T minus 3 into standard error of T.
ఇక్కడ మినిమం కాబట్టి మైనస్ యూసిఎల్, సిఎల్ కన్నా పైన ఉంటుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ. ఇప్పుడు తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ కంట్రోల్ చార్ట్. కన్స్ట్రక్షన్ ఎలా చేసుకుంటామని చెప్పాను, గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసుకుంటూ వస్తామని చెప్పాను కదా. అందులో ఫస్ట్ పాయింట్ ఎలా ఉంటుంది, ద కంట్రోల్ చార్ట్స్ ఆర్ ప్లాటెడ్ ఇన్ ద రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్. ఇక్కడ మనం గ్రాఫ్ రిప్రజెంట్ చేసుకున్నాం కదా, అది ఎలా ఉంటుంది, రెక్టాంగులర్ కింద ఉంటుంది. అది రెక్టాంగులర్ కోఆర్డినేట్ యాక్సిస్లో మనం పాయింట్స్ని ప్లాట్ చేసుకుంటూ వస్తాం. ద శాంపిల్ నెంబర్ ఆఫ్ టైమ్ పీరియడ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ద కరస్పాండింగ్ క్వాలిటీ స్టాండర్డ్ ఆన్ వై యాక్సిస్. శాంపిల్ నెంబర్ అంటే టైం పీరియడ్లో మనం మెన్షన్ చేసుకుంటూ వస్తాం, అది ఎక్కడ ఎక్స్ యాక్సిస్ మీద. అలాగే క్వాలిటీ స్టాండర్డ్ని ఎక్కడ డినోట్ చేసుకుంటాము, వై యాక్సిస్ మీద డినోట్ చేసుకుంటూ వస్తాం. డ్రా 3 లైన్స్. నేను చెప్పాను కదా మనం గ్రాఫ్లో 3 లైన్స్ బేస్ చేసుకుంటామని. డ్రా 3 lines parallel to horizontal from the points of the vertical line. The values obtained LCL, UCL and CL. తర్వాత 4th point ఏంటి, plot all the points in the result plane and identify whether all the points in between UCL and LCL పాయింట్స్ అన్నీ LCLకి UCLకి మధ్యలో ఉన్నాయా లేదా మనం చూసుకుంటూ వస్తామన్నమాట. ఇప్పుడు దాని యొక్క డిటెక్షన్ ఎలా చేసుకుంటాము అనేది ఇప్పుడు నేర్చుకుంటాం మనం. చూడండి, డిటెక్షన్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్. ఇక్కడ చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు. మనం గ్రాఫ్ వేసుకున్నామా, గ్రాఫ్ వేసుకునేటప్పుడు మనకి ఇందులో మెథడ్స్ ఉంటాయి. మనం గ్రాఫ్ వేసుకునేటప్పుడు గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేసుకుంటూ వస్తాము, ఫస్ట్ ఇప్పుడు మనం పాయింట్స్ వస్తాయి మనకి. ఆ పాయింట్స్ అన్నీ యూసీఎల్కి ఎల్సీఎల్కి మధ్యలో ఉంటాయి కనుక ద ప్రాసెస్ ఈజ్ అండర్ కంట్రోల్ అని చెప్పుకుంటాం. తర్వాత బయటికి వచ్చేసాయనుకో, యూసీఎల్కి ఎల్సీఎల్కి పైకి వచ్చేసాయనుకో, ద ప్రాసెస్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని ఫస్ట్ మనం చూసుకుంటాం అన్నమాట. అందులో ఫస్ట్ది ఏంటంటే పాయింట్ చూడండి, ఇఫ్ ఆల్ ద పాయింట్స్ లైస్ ఇన్ బిట్వీన్ యూసీ అండ్ ఎల్సీఎల్ దెన్ ద concluded that the process is under control. ఆ పాయింట్స్ ఎలా ఉండాలి, యూసీఎల్కి ఎల్సీఎల్కి మధ్యలో ఉంటే కనుక ద ప్రాసెస్ ఈజ్ అండర్ కంట్రోల్. సెకండ్ పాయింట్ చెప్పండి, ఇఫ్ ఎనీ ఆర్ సమ్ పాయింట్స్ అబోవ్ యూసీఎల్ అండ్ బిలో ఎల్సీఎల్ దెన్ వీ కంక్లూడ్ దట్ ద ప్రాసెస్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. నేను అండర్లైన్ చేశాను, గుర్తుపెట్టుకోండి. పాయింట్స్ ఎలా ఉండాలి, యూసీఎల్కి ఎల్సీఎల్కి మధ్యలో ఉంటే అండర్ కంట్రోల్. యూసీఎల్కి ఎల్సీఎల్కి పైకి కానీ ఎల్సీఎల్కి కింద కానీ వస్తే దానిని ఏమంటాం, అవుట్ ఆఫ్ కంట్రోల్. థర్డ్ పాయింట్ ఏంటి, ఇఫ్ ఎ రన్ ఆఫ్ 7 or more పాయింట్స్ అబోవ్ ఆర్ బిలో ద సెంట్రల్ లైన్. ఆ 7 పాయింట్స్ రన్ అయినప్పుడు సెంట్రల్ లైన్కి బిలో ఉంటే కనుక ఇండికేట్ ద ప్రెజెన్స్ ఆఫ్ అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్. సచ్ రన్ ఇండికేట్ షిఫ్టింగ్ ద ప్రాసెస్ లెవెల్. ఇక్కడ మనం ఏం చేయాలి, ప్రాసెస్ లెవెల్ని షిఫ్ట్ చేసుకుంటూ వస్తాం. ఇఫ్ దీస్ పాయింట్స్ ఆర్ వెరీ క్లోజ్డ్ టు ద సెంట్రల్ లైన్ అండ్ ఆల్సో ఎగ్జిబిట్ సమ్ సేమ్ ఫ్రమ్ ఆఫ్ అసైనబుల్ కాజ్. సెంట్రల్ లైన్కి వెరీ క్లోజ్గా దగ్గరగా ఉంటే కనుక ఎగ్జిబిట్ చేసుకుంటాం అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్. 5th పాయింట్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ 5th పాయింట్ చెప్పుకునేటప్పుడు మనం ఏం చెప్పుకుంటాము, ఫస్ట్ మనం 3 గ్రాఫ్స్ కింద చూపించుకుంటున్నాం. ఇక్కడ మనం ఫిగర్ చూసుకోండి, సెంట్రల్ లైన్ దగ్గరగా ఒకటి ఉంది. ఈ గ్రాఫ్ ఏమవుతుంది, అప్వర్డ్ పైకి వెళ్తుంది. ఇది కిందది థర్డ్ ఏమవుతుంది, డౌన్వర్డ్ కిందకు వస్తుంది. అప్పుడు మనం చూడండి, ఇన్ సర్టెన్ కేస్ కంట్రోల్ చార్ట్ ఇండికేట్స్ ట్రెండ్ ఇన్ ద ప్రాసెస్. ద ట్రెండ్ మే బీ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్. when the trend indicates upward అయితే కనుక వర్న్ టు డిక్రీజ్ ద క్వాలిటీ స్టాండర్డ్. ఇలా పైకి వెళ్తే ఏం చెప్పాలి, క్వాలిటీ స్టాండర్డ్ని తగ్గించుకోండి అని చెప్పాలి. నెక్స్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, వెన్ ద ట్రెండ్ ఇండికేట్స్ డౌన్వర్డ్కి వెళ్తుంటే ఏం చేయాలి, క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తాము. గుర్తుంటుంది కదండి. అలాగే 6th పాయింట్, ఇన్ సర్టెన్ కేసెస్ ద కంట్రోల్ చార్ట్ ఇండికేట్స్ ద సైక్లిక్ ప్యాటర్న్. సైక్లిక్ ప్యాటర్న్లో కనుక వెళ్తూ ఉంటే మనం ఏం చేస్తాము, దట్ ఇండికేట్స్ డిఫెక్టివ్ రా మెటీరియల్ ఆర్ మిషనరీ రీజన్. ఏదైనా మిషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అలాంటప్పుడు ఎక్కువగా మనం సైక్లిక్ ప్యాటర్న్లో వెళ్తూ ఉంటున్నాం. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఎస్క్యూసీ. యూజెస్ ఆఫ్ ఎస్క్యూసీకి వచ్చినప్పుడు ఇక్కడ ఎస్క్యూసీలో మనం ఏం చేస్తాము, ఎందుకు ఎక్కువగా యూజ్ చేసుకుంటామంటే మనకి టైం కలిసి రావడానికి, మెటీరియల్లో అన్నీ బాగున్నప్పుడు ఇన్స్పెక్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం.
And the first point, SQC reduce waste of time and material for warning about the occurrence of defectives. డిఫెక్టివ్ ఐటమ్ వచ్చినప్పుడు దానిని మనకి వార్న్ చేస్తూ ఉంటుంది. సెకండ్ పాయింట్, ఎస్క్యూసీ ప్రొవైడ్ బెటర్ క్వాలిటీ అక్కరెన్స్ అట్ ద లోయర్ ఇన్స్పెక్షన్ కాస్ట్. ఇన్స్పెక్షన్ కాస్ట్లో లోయర్గా ఉన్నప్పుడు క్వాలిటీని పెంచమంటుంది, బెటర్ క్వాలిటీ. ఎస్క్యూసీ ఫైండ్ ఇట్స్ అప్లికేషన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ బట్ ఆల్సో ఇన్ ద ప్యాకింగ్, రికవరీ, అడ్వర్టైజింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్సెట్రా. మనం ఈజీగా చూసుకుంటూ ఉంటాం, డే టు డే లైఫ్లో మనం అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాము డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్ బేస్ చేసుకుని మనం కొనుక్కుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది బట్ మనకి మార్కెట్లోకి రావు. అలాంటి వాటి గురించి ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాంటివి కూడా మనం ఇందులో నేర్చుకోవచ్చు. ఎస్క్యూసీ టెల్ అస్ when to level when they take action into the process. ఎలాంటి లెవెల్ దగ్గర మనం యాక్షన్ తీసుకోవాలి అనేది కూడా మనకి చూపిస్తూ ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్, ఎస్క్యూసీ ఇన్వాల్వ్ ఐడెంటిఫై అండ్ ఎలిమినేటింగ్ ద అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్. ఎస్క్యూసీ గివ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ఇంట్రెస్టెడ్ products.